పుడమికి ఆభరణం రవికిరణం, భాషకు ఆభరణం వ్యాకరణం. పుడమికి ఆభరణం రవికిరణం, భాషకు ఆభరణం వ్యాకరణం. దేవాలయం రామావతారం, మునీశ్వరులు కవీశ్వరులు. సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి. మహేంద్రుడు సురేంద్రుడు పురుషోత్తముడు మహోన్నతుడు. మహేంద్రుడు సురేంద్రుడు పురుషోత్తముడు మహోన్నతుడు. గుణసంధి గుణసంధి. గుణవంతురాలు పేదరాలు, ధనవంతురాలు జవరాలు. రుగాగమ సంధి రుగాగమ సంధి. కట్టెదుట చిట్టడివి నట్టిల్లు నిట్టూర్పు. కట్టెదుట చిట్టడివి నట్టిల్లు నిట్టూర్పు. ద్విరుక్తటకార సంధి ద్విరుక్తటకార సంధి. లోకైక ఏకైక మహైశ్వర్యం నిఖిలైశ్వర్యం. వృద్ధి సంధి వృద్ధి సంధి. అత్యంతం పిత్రాజ్ఞ యనాదేశ సంధి. అత్యంతం పిత్రాజ్ఞ యనాదేశ సంధి యనాదేశ సంధి. వాగ్మహిమా షణ్ముఖుడు జగన్మాత అమ్నాథుడు. అనునాసిక సంధి అనునాసిక సంధి. ప్రాతఃకాలము తపఃఫలము మనఃకమలము. విసర్గ సంధి విసర్గ సంధి. శివ పార్వతులు భార్యాభర్తలు, రామలక్ష్మణులు అన్నదమ్ములు. ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం. రామబాణము సీత ప్రాణము. గుహల గోడలు గుహల గోడలు. అజంతా స్త్రీలు అజంతా స్త్రీలు. షష్ఠీ తత్పురుష సమాసం షష్ఠీ తత్పురుష సమాసం. చతుర్వేదములు పంచకావ్యములు. షడ్రుచులు సప్తస్వరములు సప్తస్వరములు. ద్విగు సమాసం ద్విగు సమాసం. గురుదక్షిణ పూజా పుష్పం వంటకలప. విహారయాత్ర విహారయాత్ర. చతుర్థీ తత్పురుష సమాసం చతుర్థీ తత్పురుష సమాసం. ముదిత మహిళా మగువా. పడతి కోమలి లలనా. పర్యాయ పదాలు స్త్రీకి పర్యాయ పదాలు స్త్రీకి. ధరణి వసుధా అవని మహి ఇలా క్షితి.
పర్యాయ పదాలు భూమికి, పర్యాయ పదాలు భూమికి. గిరి, శైలం, పర్వతం, పర్యాయ పదాలు కొండకు, పర్యాయ పదాలు కొండకు. అశ్వం, హయం, తురగం, పర్యాయ పదాలు గుర్రానికి, పర్యాయ పదాలు గుర్రానికి. అంగ్రి అంటే కాలు అని అర్థం, అడలుకొను అంటే ఏడ్చు అని అర్థం. అంబరం అంటే వస్త్రం లేదా బట్ట అని అర్థం. ఒండె అంటే కాని అంటు కాని పక్షాన అని అర్థం. ఏరి అంటే ఎవరని అర్థం. కరి అంటే ఏనుగు అని అర్థం. కళ్ళ అంటే అబద్ధమని అర్థం. కోడు అంటే బువ్వ అని అర్థం. తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ అంటే అవ్వ అనే పదానికి నానా అర్థాలు, అవ్వ అనే పదానికి నానా అర్థాలు. కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు, అరిష్టమనే పదానికి నానా అర్థాలు, అరిష్టమనే పదానికి నానా అర్థాలు. సారము, ధైర్యము, సారము, ధైర్యము, చేవ అనే పదానికి నానా అర్థాలు, చేవ అనే పదానికి నానా అర్థాలు. వస్త్రం, ఆకాశం, మొగులు, వస్త్రం, ఆకాశం, మొగులు. అంబరం అనే పదానికి నానా అర్థాలు, అంబరం అనే పదానికి నానా అర్థాలు. బంగారం, ఉమ్మెత్త, సంపెంగ, బంగారం, ఉమ్మెత్త, సంపెంగ. కనకం అనే పదానికి నానా అర్థాలు, కనకం అనే పదానికి నానా అర్థాలు. దీపం అనే ప్రకృతి పదానికి దివ్వె అనే వికృతి పదం, దివ్వె అనే వికృతి పదం. స్నేహం అనే ప్రకృతి పదానికి నెయ్యం అనే వికృతి పదం, నెయ్యం అనే వికృతి పదం. యాత్ర అనే ప్రకృతి పదానికి జాతర అనే వికృతి పదం, జాతర అనే వికృతి పదం. విద్య అనే ప్రకృతి పదానికి విద్య అనే వికృతి పదం, విద్య అనే వికృతి పదం. రాత్రి అనే ప్రకృతి పదానికి రేతిరి అనే వికృతి పదం, రేతిరి అనే వికృతి పదం. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు. గురువు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం, గురువు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం. జలములు దీనిచే ధరించబడును,
సముద్రం. జలధి అనే పదానికి వ్యుత్పత్తి అర్థం. బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడునది కాకి. బలిగా ఇవ్వబడిన ఆహారముతో పోషించబడునది కాకి. బలిపుష్టము అనే పదానికి వ్యుత్పత్తి అర్థం. బలిపుష్టము అనే పదానికి వ్యుత్పత్తి అర్థం. భాషా భాగములు 5. భాషా భాగములు 5. 1 నామవాచకం, 2 సర్వనామం, 3 క్రియ, 4 విశేషణం, 5 అవ్యయం. 5 అవ్యయం. పురుషులు 3 విధములు: ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. లింగములు 3: స్త్రీలింగము, పుంలింగము, నపుంసకలింగము. వచనాలు 2: ఏకవచనం, బహువచనం. కాలాలు 4: 1 భూతకాలము, 2 భవిష్యత్తు కాలం, 3 వర్తమాన కాలం, 4 తద్ధర్మ కాలం. మరిప్పుడు విభక్తుల గురించి తెలుసుకుందాము. విభక్తులు: డూమువులు ప్రథమ విభక్తి. నిన్నున్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. వలనన్ కంటే పట్టి పంచమి విభక్తి. కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. అందున్నన్ సప్తమి విభక్తి. ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. నజబజ జజరా చంపకమాల. భరణ బభరవ ఉత్పలమాల. సభరణమయవా మత్యేభం. మసజ సతతగా శార్దూలం. మసజ సతతగా శార్దూలం. సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు. దినకరద్వయంబు తేటగీతి. దినకరద్వయంబు తేటగీతి. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు. హంస పంచకంబు నాటవెలది. హంస పంచకంబు నాటవెలది. ఇంద్రగణములారు నినగణంబులు 2. పాద పాదమునను బరగుచుండు. ఆటవెలదినైన తేటగీతియునైన. జెప్పవలయు మీద సీసమునకు. జెప్పవలయు మీద సీసమునకు. మధురం మధురం ఛందస్సు. మురియును విరియును మేధస్సు. మధురం మధురం ఛందస్సు. మురియును విరియును మేధస్సు. ఛందస్సు. ఛందస్సు లయప్రధానం కాగా అలంకారం సౌందర్య ప్రధానం. అలంకారం సౌందర్య ప్రధానం. అలంకారాలు 2.
అలంకారాలు రెండు, ఒకటి శబ్ద అలంకారం, రెండు అర్ధ అలంకారం. శబ్ద అలంకారాలు శబ్దాన్ని ఆశ్రయించుకుని ఉండేవి. శబ్ద అలంకారాలు శబ్దాన్ని ఆశ్రయించుకుని ఉండేవి. ఒకటి వృత్యానుప్రాస, రెండు చేకానుప్రాస, మూడు లాటానుప్రాస, నాలుగు అంత్యానుప్రాస, ఐదు యమకం, ఐదు యమకం. అర్ధాలంకారాలు అర్ధాలంకారాలు ఇందులో అర్థం ప్రధానం, అర్థం ప్రధానం. అర్ధాలంకారాలు ఆరు, ఒకటి ఉపమాలంకారం, రెండు ఉత్ప్రేక్షాలంకారం, మూడు రూపకాలంకారం, నాలుగు అతిశయోక్తి అలంకారం, ఐదు అర్ధాంతరన్యాసాలంకారం, ఆరు స్వభావోక్తి అలంకారం. వీటిలో అన్నిటికీ అర్థం ప్రధానం, చమత్కారం కలిగిస్తుంది. అర్థం ప్రధానం, చమత్కారం కలిగిస్తుంది.